హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వినాయకుల కాడికి పోతున్నాం సైకిల్ పైన. బండి పట్టుకో, వీడియో పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వినాయకుల కాడికి పోతున్నాం. బండు స్టార్ట్ అయిదాం. స్టార్ట్ రెడీ అయిదాం, పోతాను ఫ్రెండ్స్. బస్ స్టాండ్లో ఉన్నాం. ఉన్నాడు పెట్టుకోండి. పోనీ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం చాలా మంది బస్ స్టాండ్ మొత్తం చాలా మంది. పండు స్టేట్ పెట్టు తెలు. ఇగో మా వీమార్ట్, మా కేమార్ట్ ఇది చూడండి ఎలా ఉందో. మా కేమార్ట్ ఇగో మా స్టేట్ పెట్టు తెలు. స్టేట్ ఇగో ఇది మా వీమార్ట్. ఇగో చూడండి, ఇప్పుడు మనం వినాయకుల కాడికి పోతున్నాం. గణేష్ కాడికి. మీరు ఇక్కడ కలర్ లేచిందో లేదో కానీ మాకు కలర్ లేచిందో. ఇది మా థియేటర్. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సీదా కొట్టాలి. సీదా అక్కడికి కొట్టాలి. స్టేట్ పోవాలి, అక్కడికి పోవాలి. మేము పోయేది ముగ్గురం. ఇగో వెళ్ళేది ముగ్గురం. పండు, ఈయన పేరు పండు. ఇప్పుడు స్టేట్ పోవాలి, అక్కడికి పోవాలి. ఇక్కడ కూడా వినాయకులు పెట్టిన వాళ్ళు లోపలికి రాణిస్తలేరు. అందుకే మీకోసం దూరం వెళ్తున్నాం. కేవలం మీకోసం ఫ్రెండ్స్. మీరు ఇలాగ పోవచ్చు కానీ మొత్తం నీళ్ళు ఉన్నాయి. అయ్యే మన గణపతులు. చూడండి, మన గణపతులు. ఇప్పుడు మనం
పైన. ఇది మన ఎర్రమ్మ గుడి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి. స్ట్రేట్ ఈ రోడ్ అంటారు హైవే. హైవే రోడ్ ఇది. హైవే రోడ్. చాలా బండ్లు వస్తాయి. చాలా బండ్లు వస్తాయి. ఈడ పెద్ద యాక్సిడెంట్ అయింది. ఈడ పెద్ద లారీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కొంచెం ముందు పోతే ఫస్ట్ బ్రిడ్జి, సెకండ్ బ్రిడ్జి, థర్డ్ బ్రిడ్జి, ఫోర్త్ ఇంకా చాలా దూరం వెళ్తే మన కూతురు బ్రిడ్జ్ వస్తుంది. కూతురు బ్రిడ్జి దాటినాక పోతా చూసారా ఫ్రెండ్స్, ముందట లారీ వస్తుంది. చూడండి అది ఎంత స్పీడ్ వస్తుంది. చూడండి అది మన వెహికల్ ఎట్లా ఇగో మన గణపతి బొమ్మలు ఇళ్ళనే ఉంటాయి. అందుకుంటే ఇల్లు ఇప్పుడు కాంటకి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లారీ వీళ్ళు వెళ్తున్నాయి లారీలు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ పక్కన బెల్ కొట్టండి. కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. చూడండి అంతా దుర్గం నుంచి వెళ్ళాలి. ఇగో మన గణపతులు. చాలా బురుగుండడం వల్ల ఈయన దొబ్బుకుంటూ వెళుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ అంటే బురుగున్నట్టు ఇంకోసం వెళ్తున్నాం. ఇప్పుడు మనం అంతా తిరిగి వచ్చినాం. ఇప్పుడు ఉన్నది కానీ షార్ట్ కట్ దారి. గణపతి బొమ్మలు ఉంటుంది అది గణపతి బొమ్మలు. సైకిల్ ఆపుతూ వస్తుంది. మనం చూసేందంటే గణపతి. ఇవన్నీ గణపతులు. మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళి అటు వెళ్దాం. మేము ఇది వెళ్ళబోతున్నాం. ఉంటాం ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బొమ్మలు చిన్న అంటే నాకు తెలిసి ఒక 6-7 ఈడ్స్ ఉంటాయి. ఇవి గణపతి ఏమో ఇంకా కలర్లు వేయలేదు. మన ఇవన్నీ ఒకటే కలర్ బొమ్మలు కానీ వేరే వేరే కలర్లు వేస్తారు.
మనకి ఇప్పుడు ఇలా దారి లేదు, కానీ దారి చేసుకుందాం. ఇలా ఉంది. ఈ బొమ్మలు చిన్నవి, ఈ లైన్ మొత్తం చిన్న బొమ్మలు. ఇవి ఇటు పక్కన శివుడు బొమ్మ, శివుడు. ఇక్కడ ఇక్కడేమో రాముడు ఉన్నాడు, ఇక్కడేమో గణపతి ఉంది. ఈ బొమ్మ ఇది. ఇటేమో 5 తలల పాము, ఇవన్నీ 5 తలల పాములు. ఇవి పోయిన నెల బొమ్మలు, చిన్న చిన్నవి పోయిన నెల బొమ్మలు. ఇవి పెద్ద బొమ్మలు. ఒక 10-9 ఫీట్స్ ఉంటాయి. ఇవి ఒక 7-8 ఫీట్స్ ఉంటాయి. ఇవి దీనికి ఇదంటే అది నచ్చిందంట బొమ్మ. ఇది నాకు తెలిసి 11-12 ఫీట్స్ ఉంటాయి అంతే. ఇది కూడా అంతే ఫీట్స్. అక్కడ తీసిన బొమ్మ, ఇవన్నీ లైన్ సేమ్, ఇవి వేరే బొమ్మలు. ఎందుకంటే ఈ బొమ్మ నచ్చిందంట. ఈ సైజులు అన్నీ ఈ బొమ్మలే. ఈ బొమ్మలు ఇవి. ఇప్పుడు ఈ లైన్లో నుంచి ఈ లైన్ బాగున్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు. ఇవన్నీ 5 సంవత్సరం బొమ్మలు. ఇవన్నీ 5 సంవత్సరం. ఇన్ని అయితే బొమ్మలు బాగా తెచ్చినాయి. ఇదేమో గుర్రం ఉన్న బొమ్మలు, పోయిన నెల పెట్టిన బొమ్మలు. ఈ బొమ్మలు ఏడ పెట్టాలంటే ఎటు నాగరం అయ్యప్ప టెంపుల్. ఇవి బొమ్మలు ఎటు నాగారం అయ్యప్ప టెంపుల్ కాడ పెట్టిండ్లు. ఇవన్నీ మంచిగా ఉన్నాయి బొమ్మలు. పెట్టుడైతే అయ్యప్ప టెంపుల్. బొమ్మ నచ్చిందంట. ఇవి నేను ఇంతకుముందు చూపెట్టిన బొమ్మలు. ఈ బొమ్మ మేము పోయిన నెల పెట్టినాం. ఈసారి పెద్ద బొమ్మలు పెడతాం. ఈ బొమ్మలు ఎక్కడ పెట్టాలంటే అయ్యప్ప టెంపుల్ ఎటు నాగారం. ఇదేమో ఆవు కూర్చున్న బొమ్మ. ఇవన్నీ ఆవు పైన కూర్చున్న బొమ్మ. ఇదేమో పువ్వు పైన కూర్చున్న బొమ్మ. పువ్వు కూర్చున్న బొమ్మ ఇది. ఇది అక్కడ చూపెట్టిన బొమ్మ రాముడు. ఇవి బొమ్మలు ఉన్నాయి. ఇదేమో గుడి, అయ్యప్ప టెంపుల్ గుడి.